వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఈస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కేవలం 50 రూపాయలతో మన దగ్గర ఉన్న పాత అమ్మవారి ముఖాన్ని మంచి డిజైనర్ పీస్గా ఎలా అలంకరించుకోవచ్చో, ఇంట్లోనే DIY ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇప్పుడు మనం డెకరేట్ చేసుకోబోయే ఈ DIY ఫేసెస్ మార్కెట్లో చాలా కాస్ట్లీ ఉన్నాయి. కొంచెం టైం అండ్ ఎఫర్ట్ పెడితే చాలు, మనం ఇంట్లోనే ఎంతో అందమైన అమ్మవారి ముఖాన్ని కేవలం 50 రూపాయల్లో తయారు చేసేసుకోవచ్చు. ఈ DIY చేయడానికి నేను బాల్స్ చైన్, అలాగే బీడ్స్ చైన్ అండ్ కొన్ని స్టోన్స్, అమ్మవారి ముఖానికి పెట్టుకోవడానికి బొట్టు, ముక్కెర, ఇవన్నీ స్టిక్ చేసుకోవడానికి ఒక ఫ్యాబ్రిక్ గ్లూ, అలాగే స్టిక్ ఆన్ యూజ్ చేశాను. ఇవన్నీ యూజ్ చేస్తూ అమ్మవారి ముఖాన్ని అందంగా ఎలా అలంకరించుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. వెల్కమ్ టు న్యూ వీడియో. ఇంకన్నా మొదలుపెట్టే ముందే అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో అని ముందే ప్లాన్ చేసుకోవాలి. దాని తగ్గట్టు ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకొని బీడ్స్ చైన్ని కట్ చేసి పెట్టుకోవాలి. నేను యూస్ చేసిన మెటీరియల్ జస్ట్ 50 రూపీస్లోనే వచ్చేస్తుందండి. ఈ బీడ్స్ చైన్ మీటర్ వచ్చి 20 రూపీస్, నాకు హాఫ్ మీటర్ సరిపోయింది. కిరీటంలో యూస్ చేసిన స్టోన్స్ ఈచ్ వన్ 2 రూపీస్. నేను మొత్తం 8 స్టోన్స్ యూస్ చేశాను. ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ స్టిక్ ఆన్ నా దగ్గర ఇంట్లో ఉన్నాయి. అమ్మవారి బొట్టు, అలాగే ముక్కు పుడక తీసుకున్నాను. రెండు కలిపి అరౌండ్ 30 రూపీస్లో వచ్చాయి. ఈ DIY చేసుకోవడం చాలా ఈజీ అండి. ఆల్రెడీ ఫేస్ మీద ఉన్న డిజైన్ మీద కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయాలి. దానిపైన మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ బీడ్స్ చైన్ స్టిక్ చేసేసుకోవడమే. ఒక్కొక్క చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes గ్యాప్ ఇవ్వాలి. లేదు అని అంటే పక్కది డిస్టర్బ్ అయిపోతుంది. దగ్గర అస్సలు టైం లేదు, తొందరగా అయిపోవాలి ఈ పని అనుకుంటే ఈ బీడ్స్ చైన్ని దూరంగా స్టిక్ చేయండి. ఇనీషియల్గా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇవన్నీ ఆరిపోయిన తర్వాత దీని పక్కవి నీట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా స్టిక్ చేసుకోవచ్చు. చైన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేశానో అక్కడంతా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేశాను. స్టోన్స్కి, బొట్టుకి, అలాగే ముక్కు పుడక పెట్టడానికి మాత్రం స్టిక్ ఆన్ యూజ్ చేశాను. అమ్మవారి కిరీటం ఏరియాలో అంతా కూడా అనీవెన్గా ఉంటుంది కాబట్టి స్టోన్స్ ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ అవ్వవు. అందుకే అక్కడ స్టిక్ ఆన్ యూజ్ చేశాను. స్టిక్ ఆన్ యూజ్ చేస్తే అస్సలు కదలకుండా చాలా నీట్గా ఉంటాయి. ఫినిషింగ్ కూడా ఎలాంటి వంకర్లు లేకుండా నీట్ ఫినిషింగ్ రావడం కోసం, బీడ్స్ని అలైన్ చేయడం కోసం నేను ఇక్కడ టూత్పిక్ యూజ్ చేస్తున్నాను. అమ్మవారి కిరీటం అలంకరణ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫైనల్గా బొట్టు పెట్టేసుకోవడమే. తర్వాత అమ్మవారికి ముఖ్యమైన ఆభరణం ముక్కు పుడక. దీనికి ఈ విధంగా స్టిక్ ఆన్ అంటించి ఫేస్కి అటాచ్ చేసేసుకోవడమే.
అంతేనండి, అమ్మవారి ఫేస్ అలంకరణ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంట్లోనే చక్కగా ఈజీగా బడ్జెట్లో డిఐవై చేసేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి ఫుల్ లుక్ చూసేద్దాము. చూసారు కదా, అలంకరణ తర్వాత అమ్మవారి ముఖం ఎంత కలగా ఉందో, చాలా అందంగా నిండుగా మొత్తం అలంకరణ తర్వాత చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. మీ అందరు కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా చక్కగా ఇలా ఇంట్లోనే డిఐవై చేసుకొని వరలక్ష్మి పూజ సెలబ్రేట్ చేసుకుంటారనుకుంటున్నాను. లాస్ట్ వీక్ మన ఛానల్లో ఈజీ వరలక్ష్మి అమ్మవారి శారీ డ్రేపింగ్ కూడా పెట్టానండి. చాలా అందంగా క్విక్ గా అమ్మవారికి ఎలా శారీ డ్రేప్ చేయాలో మంచి టిప్స్ తో చూపించానండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి తప్పకుండా. నా ఎఫర్ట్ నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కాంటెంట్ అందరితో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ, సర్వేజన సుఖినో భవంతు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.